2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 మరియు వై నాట్ కుప్పం అనే రెండు అగ్రెసివ్ నినాదాలతో ముందుకు వచ్చారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లు, అందులో చంద్రబాబు బలమైన కోట అయిన కుప్పం కూడా గెలుచుకోవడమే ఆయన లక్ష్యం. కానీ ఆ గొప్ప మాటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద పరాభవాన్ని చవిచూసింది. కుప్పాన్ని గెలుచుకోవాలన్న జగన్ సవాలు పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ రాజకీయ ఆటను స్టైలిష్ గా ముగిస్తున్నారు. 2019లో పెద్ద ఓటమి ఎదుర్కొన్న టీడీపీ 2024లో జనసేన బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంలో అత్యంత తీయనిది ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యంలో ఉన్న కడప ప్రాంతాన్ని పూర్తిగా స్విప్ చేయడం. ఇప్పుడు పరిస్థితి ఇంకా జగన్ కు చేదుగా మారింది. జగన్ స్వగ్రామమైన పులివెందుల కూడా జారిపోయింది. తాజాగా ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పులివెందుల సీటును దశాబ్దాల తర్వాత మొదటిసారిగా గెలుచుకుంది. ఇది జగన్ ఇమేజ్ కు భారీ దెబ్బ. ఇది నిజంగా వంగ్యాస్పదం. ఒకప్పుడు చంద్రబాబు నుంచి కుప్పాన్ని దక్కించుకోవాలని కలగన్న జగన్ ఇప్పుడు తన స్వగ్రామ నేతృత్వ స్థానమైన పులివెందులనే కోల్పోయారు. అంతేకాక ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ కూడా కాపాడుకోలేకపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.